ఇలా చూసారా సొరకాయ పప్పు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇవాళ మన రెసిపీ ఎంతో రుచిగా ఉండే సొరకాయ పప్పు ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా శుభ్రం చేసుకుని నీళ్ళల్లో ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న అరకప్పు కందిపప్పుని ఇలా కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో 5 పచ్చిమిరప తీసుకుని ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిరపకాయలను పట్టి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ఇందులో వేసుకున్నాను. వాటితో పాటు కొన్ని కరివేపాకులు కూడా వేసుకోవాలి. 3 టొమాటోలు తీసుకుని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న టొమాటోస్ కాస్త పుల్లగా ఉన్నాయి, అందువల్ల 3 తీసుకున్నాను. కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. ఇలా చూసారా, వేసామంటే వేసాం, నామమాత్రంగా ఇలా చాలా కొద్దిగా వేసుకోవాలి. సొరకాయ పప్పు తయారు చేసుకునేటప్పుడు ఎక్కువ పులుపు వేసుకొని తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. టొమాటోస్లో ఉండే పులుపు, ఆ తర్వాత కొంచెం చింతపండు వేసుకుంటాం కదా, అది సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు, తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత అర టీ స్పూన్ పసుపు, ఆ తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను పావు కిలో సొరకాయని తీసుకుని పైన కాస్త గట్టిగా ఉంటుంది కదా, ఆ చెక్కు తీసేసి ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అరకప్పు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. అంటే 1 వంతు కందిపప్పుకి 3 వంతులు వాటర్ పోసుకోవాలి. సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 5 నుంచి 6 విజిల్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను హై ఫ్లేమ్లో 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చెక్ చేసుకుంటున్నాను. ఇలా చూసారా, పర్ఫెక్ట్గా ఉడికింది. కుక్కర్ మూత తీసిన తర్వాత ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. పప్పు మరీ మెత్తగా మెదపకూడదు. పప్పు పలుకులుగా కనబడుతూ ఉంటేనే సొరకాయ పప్పు చాలా బాగుంటుంది. ఇలా చూసారా, కాస్త మెదుపుకుంటే చాలు. పప్పు మరీ మెత్తగా మెదపాల్సిన అవసరం లేదు. సొరకాయ కూడా 1-2 ముక్కల్ని ఇలా మెదుపుకుంటే సొరకాయ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ సొరకాయ పప్పుకి ఎంతో అద్భుతమైన టేస్ట్ని ఇచ్చే పోపు పెట్టుకుందాం. గిన్నె పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, అంటే 1/4 పావు టీ స్పూన్ కంటే కూడా కాస్త తక్కువ మెంతులు వేసుకోవాలి. 3 ఎండుమిరపకాయల ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోనే అలా దంచి వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్నవిగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొన్ని కరివేపాకులు కూడా వేసుకోవాలి. సో ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని కాస్త దోరగా వేయించుకోవాలి. ఇలా చూసారా, దోరగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న సొరకాయ పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పప్పులో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటే సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.